Here is the non-spoiler review of the series Kurukshetra Telugu animated web series. Review and rating streaming on Netflix. ఇంకా వచ్చేసి 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes రన్ టైంతో ఓవరాల్గా 4 hours 25 minutes రన్ టైం ఉంది. ఇందులో వచ్చేసి ఒక టైటిల్స్ 1 hour తీయగా 3 hours 25 minutes మాత్రమే ఉంది. ఇంకా ఈ 3 hours 25 minutes వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి సెర్చ్ ది నైనాస్ మర్డర్ కేస్ అనే వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు వచ్చేసి ట్రాన్ ఎరిస్ తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ, త్రిభువనదారి బార్బరిక్ గది, దాంతోపాటు జూనియర్, ఓజీ, కాంతార, ఇడ్లీ కొట్టు అనే రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి. నా రివ్యూ రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈ రివ్యూ విషయంలో అసలు మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే మహాభారత యుద్ధం ఎందుకు మొదలైంది ఏంటి, అసలు అందులో పాత్రధారులు ఏంటి, ముఖ్యంగా వచ్చేసి కౌరవుల రాయబారి సంజయ అండ్ కృష్ణుడు విశ్వరూపం, భీముడి కథ, ద్రోణాచార్య, అభిమన్యు, జయద్రయ, అర్జున, ఘటోత్కచ, యుధిష్ఠర అంటే ధర్మరాజు, ఇలా 9 మంది గురించి చూపించారు. దాంతోపాటు యుద్ధం కూడా చూపించారు, వాళ్ళ క్యారెక్టర్స్ యుద్ధం కూడా ఇలా 9 ప్లాట్స్ కింద చూపించారు. కాబట్టి ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ సీజన్ 2 చూపిస్తారని అనుకుంటున్నాను. ఇలాగ ఓవరాల్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఇది అసలు యుద్ధం ఏం జరిగింది, ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ అందరి స్వభావాలు, క్యారెక్టర్స్ ఎలాగ చూపించారు అనేది. ఇంకా ఓవరాల్గా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మగావతార నరసింహ తర్వాత ఇదే మంచి కిక్ ఇచ్చింది యానిమేషన్ అయితే మాత్రం. కానీ కొద్దిగా స్లోగా ఉన్న సీన్స్, కొద్దిగా ఫైట్స్ ఉన్నాయి, కొద్దిగా తగ్గించి థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. అంతా బాగుంది. 3 hours 25 minutes రన్ టైం ఉంది. టైటిల్స్ తీగా ఒక 20 minutes, ఒక 30 minutes కానీ, ఒక 50 minutes కానీ, ఒక 50 నిమిషాలు కానీ ట్రిమ్ చేసి ఫైట్స్ కొద్దిగా లెంగ్త్ తగ్గించి థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఒక 2 hours 20 minutes కానీ, 2 hours 30 minutes కింద కానీ బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే థియేటర్లో చూడాల్సిన బొమ్మలాగా అనిపించింది ఆ యానిమేషన్. ఇవన్నీ విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కృష్ణుడి డైలాగ్స్, అక్కడ మ్యూజిక్, కొంతమంది పాత్రలు ఉంటాయి కదండి మహాభారతంలో, తెలిసిన కదా మనకి. కానీ దాన్ని కూడా బాగా చూపిస్తూ మ్యూజిక్తో బాగా తీసుకెళ్లారు, సీన్స్ని ఎలివేట్ బాగా చేశారు అని అనిపించింది నాకైతే. ఇంకా సిరీస్ అయితే చాలా బాగా నచ్చింది. కొద్దిగా సీన్స్ కట్ చేసి ఫైట్స్ కొద్దిగా తగ్గించి రిలీజ్ చేస్తే థియేటర్లో బాగుంటుందని అనిపించింది నాకైతే. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మైనస్ పాయింట్స్ వచ్చేసి కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది, మనకు తెలిసిన కదే అవ్వడం, ఇవి మాత్రమే నెగిటివ్. ఇంకా ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి 5/5 అయితే ఇచ్చేస్తాను నేను. ఇంకంతేనండి. ఈ సిరీస్ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.